హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు బెంగళూరు స్పెషల్ దొన్ని బిర్యానీ చేసి చూపిస్తానండి. ఇది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది నా సబ్స్క్రైబర్ ఒకరు గీతాంజలి పొట్ల తను అడిగారండి, అందుకని చేసి చూపిస్తున్నా. ఇంకా బిర్యానీలోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో పెరుగు, ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోండి. పెరుగు స్మూత్గా అయిపోవాలి, మంచి క్రీమ్ లాగా అవ్వాలి. ఇప్పుడు అందులో చికెన్ వేసి బాగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. చికెన్ పీసులన్నిటికి పెరుగు బాగా పట్టాలండి. ఇప్పుడు వేరే గిన్నె తీసుకుని దానిలోకి రైస్ తీసుకోండి. ఇవి చిట్టి ముత్యాల రైస్ అండి. ఇవి తెలుగు రాష్ట్రాల్లో షాపుల్లో దొరుకుద్ది, ఇక్కడ దొరకదు కదా, నేను ఆన్లైన్లో తీసుకున్నా. ఇవి చాలా సున్నితంగా కడుక్కోవాలండి, గట్టిగా కడక్కండి. కడిగి వాటర్ పోసి ఇది కూడా 1 అవర్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలో ఆయిల్ పోసి వేడైన తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, మిరియాలు వేసి దోరగా వేపుకోండి. దానిలోనే ఉల్లిపాయ వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకొని దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. కడాయిలో ఇంకొంచెం ఆయిల్ ఉంది కదండి, ఇందులో పచ్చిమిర్చి వేసి దాని కలర్ మారే వరకు వేపుకోండి. ఇందులోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసి కొంచెం సేపు వేపుకోండి, ఎక్కువ వేపకండి. వేపి ఇది కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు చల్లబడి ఉంటాయి కదా, ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో వేసి మిక్సీ పట్టండి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి, పుదీనా ఇవి కూడా వేసి కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా చేసుకోండి. ఇంత మెత్త పేస్ట్ లాగా రావాలి. ఇప్పుడు చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్టు, మనం రుబ్బుకున్న మసాలా, ఒక నిమ్మ చెక్క వేసి బాగా కలుపుకోవాలండి. చికెన్కి మొత్తం మసాలాలు అవన్నీ పట్టాలి. ఇంకా 1 అవర్ అవ్వలేదండి, ఇంకా 15 నిమిషాలు ఉంటుంది. అప్పుడే ఇది వేసి కలుపుతున్నాను. ఎంత బాగా కలుపుతారంటే మొత్తం చికెన్కి ఫ్లేవర్స్ అంతా పట్టాలి. ఈ 15 మినిట్స్ ఇందులో నానడం వల్ల చికెన్కి ఇంకా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు పెద్ద కడాయి తీసుకుని దాంట్లో ఆయిల్ పోయండి. అందులో బిర్యానీ స్పైసెస్ వేసి దోరగా వేపుకోండి. అవి వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ వేసి స్టవ్ హైలో పెట్టి ఒక్క 2 మినిట్స్ బాగా కలుపుతూ హై ఫ్లేమ్లోనే ఉంచండి. 2 మినిట్స్ తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టేసి ఒక్క 10 మినిట్స్ మగ్గనివ్వండి. చికెన్ చూడండి ఆయిల్ ఎలా వస్తుందో, ఆయిలు, వాటరు. ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ చూసుకుందాం. ఒక్కసారి వేసాం మనం సాల్ట్ చూసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది, నేను సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ మగ్గనివ్వండి. 5 మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ ఎలా పైకి తేలిందో. ఇలా ఆయిల్ పైకి వచ్చిందంటే చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు లెక్క. ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ పోయండి. హాట్ వాటర్ పోయటం వల్ల చికెన్ టేస్ట్ అయితే చేంజ్ అవ్వదండి. మీరు అదే చల్ల వాటర్ పోస్తే చికెను చప్పగా అయిపోతుంది. మొత్తం అంతా హై ఫ్లేమ్లో వచ్చండి. ఇప్పుడు రైస్ కూడా వేసుకుని ఇప్పుడు నుంచి కూడా హై ఫ్లేమ్లోనే ఉంచాలి. చూసారా, వాటర్ ఇలా ఇంతవరకు వచ్చే వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించండి. ఇంతవరకు వచ్చాక ఇప్పుడు సిమ్లో పెట్టి ఒక్కసారి కలుపుకుని దానిలో నెయ్యి వేసి మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా చేయడం వల్ల మీకు రైస్ చాలా పొడి పొడిగా వస్తుంది, ప్లస్ పర్ఫెక్ట్గా కుక్ అవుద్ది. చూసారా, 5 మినిట్స్ తర్వాత రైస్ ఎంత
ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందంటే ఒక చిన్న పలుకు కూడా లేదు. ఇందులో ఆయిల్ గీ ఎక్కువ పడతాయండి. దానివల్ల రైసు పర్ఫెక్ట్గా కుక్ అవుద్ది, పొడి పొడిగా వస్తుంది. చూడండి ఎంత ఒక పలుకు కూడా లేదు. ఇప్పుడు మీరు కావాలంటే ఇందులో ఎగ్స్ కూడా పెట్టుకుని మూత పెట్టి ఒక్క 15 మినిట్స్ అలా వదిలేయండి. ఇంకా మన బిర్యానీ రెడీ అండి. ఈ బిర్యానీ చాలా బాగుంటుందండి. ఈ బిర్యానీలో చికెన్ కూడా చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందంటే మీకు వేరే కర్రీ కూడా అక్కర్లే, ఓన్లీ రైతా ఉంటే చాలు, దాంతో తినేయచ్చు, అంత బాగుంటుంది. మామూలుగా బిర్యానీయే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇది తిన్నాక మీకు ఈ టేస్ట్ 2 డేస్ గుర్తుంటుంది, అంత బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.